అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీ బాల్యము రామాయంపేటలో మీ ఎక్స్పీరియన్సెస్, అక్కడి నుంచి నిజామాబాద్లో మీరు చేసినటువంటి స్టడీ, ఎక్కడున్నారు, ఎట్లా చదివారు, కొంత అది షేర్ చేస్తే. ముందుగా మా అన్నగారిని గురించి చెప్పాలి. వారు దోర్బల విశ్వనాథ శర్మ గారు. వారు తెనాలికి వెళ్ళి చదువుకున్నారు. ఆ సమయంలో తెలంగాణలో చాలామంది సంస్కృత పండితులు ఉండేవారు. కానీ వారికి పౌరోహిత్యము వృత్తిగా ఉండడం చేత పాఠాలు చెప్పేటువంటి అవకాశం ఎవ్వరికీ ఎక్కువగా ఉండేది కాదు. అందువల్లనే ధర్మాన్ని మాత్రం వాళ్ళు రక్షించగలిగారు. కానీ బయట ఎక్కువ శ్లాఘలను వాటిని పొందలేదు. సమాజాన్ని తమకు వీలైన పరిధులలో సంస్కృతాన్ని ప్రచారం చేస్తూ ఉండేవారు. కాబట్టి పౌరోహిత్య వృత్తి వల్ల పరమతాలకు అవకాశం లేకుండా స్వధర్మాన్ని రక్షిస్తూ ఉండేటువంటి ధోరణిలో వారి జీవితం అంతా సాగింది. అయితే వారికి చెప్పేవారు పౌరోహిత్యం మొదలైన వ్యవస్థలలో ఉండేవారు. కాబట్టి ఆ తగినటువంటి జ్ఞానాన్ని అంతటా పొందేవారు. కానీ ఎక్కువ జ్ఞానం కలగడానికి తగినటువంటి అవకాశం లేదు. అందువల్ల ఆ కాలంలో చాలామంది ఇక్కడి వాళ్ళు వెళ్ళారు ఆంధ్ర ప్రాంతానికి. అక్కడ చదువుకోవాలని కొంతమంది సికింద్రాబాద్కు వచ్చారు. అక్కడ ఒక పాఠశాల ఉండేది. తర్వాత 1928లో శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల అని ఏదైతే ఉందో దానికి వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల అని సీతారాంబాగులో ఒకటి ఉండేది. సీతారాంబాగులో ఉండేటువంటి సంస్కృత కళాశాల వైష్ణవులకు ఎక్కువగా ఆలంబనంగా ఉండేది. అయినా చాలామంది అక్కడే చదివారు. కొంతమందికి మాత్రం బారింపటాలంలో సంస్కృత పాఠశాల ఒకటి ఉండే, మున్నాలాల్ సంస్కృత పాఠశాల అనేది ఒకటి ఉండేది, సికింద్రాబాద్లో. ఇంకా మిగతా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో ఒక పాఠశాల ఉండేది. ధర్మపురిలో ఆనువంశికంగా పాఠశాలలు ఉండేవి. అలాగే మంథనిలో ఉండేది. ఒక మాట చెప్పాలి అంటే ఆ కాలంలో గ్రామాలలో పాఠశాలలు చాలా ఉండేవి. అంటే అది పాఠశాలల్లాగా పేర్లు ఉండేవి కాదు. వాడు చదువు కోసం వెళ్ళాడు, చదువుకుంటున్నాడు, ఆయనకు చేతి కింద ఉంటున్నాడు అనేటువంటి పేర్లు మాత్రమే ఉండేవి. ఒక రకంగా చిన్న చిన్న గురుకులాలు ఉండేవి. కానీ అంత చాలా ఆ కాలంలోనే ఒక పాఠశాలలుగా ఒక వ్యవస్థ సాగింది. విజయనగరంలో సుమారు 170 సంవత్సరాల 160 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పాఠశాల ఉంది. అది అక్కడ ఉండేటువంటి మహారాజులు స్థాపన చేశారు. కొవ్వూరులో సంస్కృత కళాశాల 1912లో స్థాపన అయింది. ఆగిరిపల్లిలో 1908లో అయింది. అదేవిధంగా తెనాలిలో 1940లో అయింది. 40 ఇంకా చాలా చోట్లలో, తిరుపతిలో కూడా సంస్కృత మహావిద్యాలయం జరుగుతూ ఉండేది. అలాంటి సమయంలో అక్కడికి వెళ్ళి మోడేకుర్రు మొదలైనటువంటి పాఠశాలలో అక్కడ ఎక్కువ మంది వచ్చి చేరుతూ ఉండేవారు. కనుక పాఠశాల అనేటువంటి పేరుతో అక్కడ ఎక్కువగా ప్రసిద్ధి చెందాయి. మా అన్నగారు దోర్బల విశ్వనాథ శర్మ గారు, అమరేశం రాజేశ్వర శర్మ గారు, ఇంకా దోర్బల వెంకటరాజ శర్మ గారు, చంద్రశేఖర శర్మ గారు అని ఒకరు, తర్వాత త్రిగుళ్ళ వెంకటేశ్వర శర్మ గారని, ఇలా కొంతమంది ఈ ప్రాంతంలో నుంచి వెళ్ళి చదువు కోసం వెళ్ళారు. ఎవరికి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ చదువుకోవడం వెళ్ళారు. చెన్నైకి కొంతమంది వెళ్ళారు, తిరుపతికి కొంతమంది వెళ్ళారు.
మాకు నిజామాబాద్లో చెప్పినటువంటి ఆచార్యులు విఠల శాస్త్రి గారని, వారు శాస్త్రుల విఠల శాస్త్రి గారని, వారు కూడా తిరుపతికి వెళ్ళి చదువుకున్నారు, చెన్నై వెళ్ళి కూడా చదువుకున్నారు. అలా దూరంగా పాఠశాలలు కొంచెం ప్రసిద్ధంగా ఉండేవి. మా అన్నగారు సంస్కృతం చదివి వచ్చేశారు. అప్పుడు నేను పుట్టాను. మా అన్నగారికి నాకు 19 ఏళ్ల వయస్సు తేడా. అయితే ఆయన పనిచేస్తూ నిజామాబాదులో మొదట హిందీ, సంస్కృతము, తెలుగు పండితులుగా చేరారు. కాబట్టి అన్నగారి దగ్గరనే చదవడానికి నాకు 6వ సంవత్సరంలోనే మా తండ్రి గారు పంపించారు. అక్కడికి వెళ్ళు, వాడు చదువుకొని వచ్చాడు కాబట్టి నువ్వు కూడా అక్కడికి వెళ్ళి చదువుకో అని చెప్తే వారితో కలిసి వైశ్య పాఠశాలలో నేను మొదట ప్రవేశించాను. ఒక 2-3 సంవత్సరాలకే అక్కడ దైవికంగా నేను వెళ్ళినందువల్లనో మొత్తం మీద అక్కడ ఒక పాఠశాలను స్థాపించాలి అని అక్కడికి అంతకుపూర్వం వేములవాడలో పనిచేసి వచ్చి శాస్త్రుల విఠల శాస్త్రి గారని వారు అక్కడ పాఠాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన దగ్గర ఒకళ్ళు-ఇద్దరు వచ్చి చదువుతూ ఉండేవారు. నాథమాచార్యుల వారని వారు కూడా న్యాయశాస్త్రం చదివి వచ్చారు అక్కడికి. వారి దగ్గర ఒకళ్ళు-ఇద్దరు చదువుతూ ఉండేవారు, ఇళ్లల్లో చెప్పి పాఠాలు చెప్తూ ఉండేవారు. అయితే వాళ్ళను ప్రోత్సహించి ఒక సంస్కృత పాఠశాల నిర్వహించేటువంటి సమితి భాగ్యనగరంలోనే ఉండింది. వారు అక్కడ స్థాపన చేశారు. స్థాపన చేసినప్పుడు మా అన్నగారు సంస్కృత పండితులు కాబట్టి మీకు దగ్గర ఉండేటువంటి పిల్లలందరినీ కూడా మీరు చేర్చండి అని అంటే, అప్పుడు నన్ను కూడా రే నువ్వు చదువుతావా సంస్కృతం అని అంటే, ఎందుకు చదవను, చదువుతానని చెప్పి అన్నాను. మా అన్నగారి లాగా ఉత్తరీయం వేసుకోవాలని, మా అన్నగారిలాగా నేను ఉండాలి అని నాకు ఒక అభిలాష ఉండేది. మా తండ్రి గారు సహజంగానే రత్నయ్య దీక్షితులు గారు, ఆ అనంతలక్ష్మి మా తల్లి. ఆ రత్నయ్య దీక్షితులు గారు ప్రతిరోజు పురాణం చెప్పేవారు. కార్తీక పురాణం కానీ ఏదో ఒక పురాణం చెప్తూ, ఒకప్పుడు హరికథలు చెప్తూ ఉండేవారు. అంటే ఒక ఉత్సాహమూర్తి వారు. ఎప్పుడు అనుష్ఠానం చేస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ వేరే బాహ్యమైనటువంటి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ వాటి మీద దృష్టి కానీ ఉండేది కాదు. డబ్బు సంపాదించాలని కూడా ఏమీ ఉండేది కాదు. ప్రాప్తమైన దానితో తృప్తి పడుతుండేవారు, తృప్తి పెడుతూ ఉండేవారు. అలాంటి లక్షణం కలిగినటువంటి వారు. ఆర్థికమైనటువంటి స్తోమత ఏమీ ఎక్కువగా ఉండేది కాదు, ఎవరికీ ఉండేది కాదు, మా వాళ్ళకు కూడా ఉండేది కాదు. ఆయన నువ్వు అన్నగారి దగ్గరికి వెళ్ళి చదువు అంటే నేను వెళ్ళి అక్కడే చదువుతూ